నమస్తే అండి. బీపీ ఉండేవాళ్ళు ఉప్పు లేకుండా కారం లేకుండా ఎలా తినాలి అనేది నేను ఆకుకూరలతో చెప్తానండి. మొటికాయ, కరివేపాకు, టమోటా, బీరకాయ, ఇది వచ్చేసి కొబ్బరి తురుము అండి, ఇది బీట్రూట్, క్యారెట్, శనగగింజలు, దీన్ని పల్లీలు అంటారు కదండి, వీటిని వేసి నేను చేస్తానండి. ఉప్పు ఏం కానీ పడకుండా రుచిగానే ఉంటుంది. దీనిలో కొంచెం మనకి లైట్గా ఉప్పు ఉన్నట్లు అనిపిస్తుంది, కాబట్టి మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఉప్పు తినలేదని మనము ఎట్లా రుచికరంగా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. మొదట ఆయిల్ వేస్తామండి. తర్వాత జీలకర్ర, సాసులు, కొంచెం పసుపు వేసినాక కరివేపాకు, ఎర్రగడ్డలండి వేయాలి. బాగా తర్వాత మగ్గిందండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి మొటికాయ, బీరకాయ, క్యారెట్, తర్వాత బీట్రూట్, టమోటా వేసినండి, శనగగింజలు, కొబ్బరి తురుము, రుచికి చికెన్ మసాలా కొంచెం వేసుకోవచ్చండి. దీనిలో కొంచెం లైట్గా కారం అయితే ఉంటుంది, కొంచెం వేసుకోవాలండి, పెద్దగా వేసుకోకూడదు, చాలు. తర్వాత లైట్గా గరం మసాలా వేసుకోండి, చాలు. ఇంకా దీనిలోకి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఉప్పు లేకుండా తినడం చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం చేసి చూపిస్తానండి. ఎందుకంటే నేను కూడా ఉప్పు లేకుండానే తింటున్నాను. ఎక్కువగా కాయగూరలు తింటున్నానండి. ఈ కాయగూరలు తినడం వల్ల హెల్త్ బాగుంటుంది. ఇంకొకటి రక్త ప్రసరణ బాగానే ఉంటుంది. తర్వాత రక్తం కూడా వృద్ధి చెందుతుంది. అందుకోసము నేను చెప్తున్నాను. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఉప్పు లేదని. కొంచెం గట్టిగా చేసుకోండి, నీరుగా అయితే వద్దు. ఇది చపాతీలకు కూడా బాగుంటుంది. ముద్ద కూడా వేడి ముద్ద కూడా తినచ్చండి. అన్నం అయితే కొంచెం కష్టమే, చపాతీలకు అయితే చాలా బాగుంటుంది. కొంచెం తగినంత నీరు, అది కొంచెం ఇదయ్యేదానికి మాత్రం నీరు వేసుకోండి, అంతే చాలు. ఎక్కువ నీరు వేసుకోకండి. ఎక్కువ నీరు వేసుకుంటే కానీ మనకి తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి, అవన్నీ ఇలా కాయగూరలు అన్నీ వేసుకొని తింటే మనకి ఇబ్బంది ఉండదు. చివరిగా కొత్తిమీర వేసుకోండి. ఇవి చూడండి, ఇది కుక్కర్ విజిల్ ఒక 3 విజిల్ 4 విజిల్కి మనం పెట్టుకుంటే కానీ సెట్ అవుతుంది. చూసారండి ఎంత బాగుందో. ఇది చపాతీలకి వేడి ముద్దలకి వేసుకోండి. నా సలహా ఏమంటే ఉప్పు పూర్తిగా మానేయమని డాక్టర్ చెప్పిండే వాళ్ళు ఈ పద్ధతిని అవలంబించండి. మీకు బాధ ఉండదు, ఉప్పు లేదని రుచికరంగానే ఉంటుంది.
కాబట్టి మీరు ఉప్పు లేకోకుండా తినేదానికి ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు డాక్టర్ సలహాతోనే చేయండి ఏదన్నా కానీ, డాక్టర్ సలహా లేకుండా చేయకండి. ఇది మీకు నచ్చింటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.